ప్రెస్ మిత్రులకు అందరికీ వందనాలు, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ వందనాలు తెలియజేస్తూ, గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సంజయ్ని చూస్తుంటే కొన్ని సామెతలు గుర్తొస్తున్నాయి. గాడిదకేమి తెలుసు గంధం సువాసన, పందికేమి తెలుసు పరిమళాల సువాసన, మనిషి అన్నోడికే తెలుసు మల్లెపూల వాసన అనే సామెతలు గుర్తొస్తున్నాయి. ఆయన ఒక్కటి చెప్తున్నా, నాతో సవాల్ చేయమని చెప్తున్నా. ఎన్నిసార్లు వాళ్ళు బీజేపీ ఆఫీస్కి పోయినాము, కిషన్ రెడ్డి గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఆయన అన్నను వచ్చి కౌగలించుకొని గుండె కత్తుకొని ఆయన రూమ్లో తీసుకుపోయి మాట్లాడి ఫోటోలు దిగిన సంగతి మర్చిపోయినావా సంజయ్ గారు? అదేవిధంగా మరి దత్తాత్రేయ అన్నను, కిషన్ రెడ్డిని, అమిత్ షాను కలిసి బెంగళూరులో ఉన్నటువంటి తుమ్కూరు కేసును ఎత్తివేయాలని చెప్పేసి, అది బూటకమైన కేసు, దానికి మేమెట్లా బాధ్యులమవుతాము అని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న. ఆ రోజులో తెలియదే కదా ఈయన నక్సలైట్ పక్షవాదని. అదేవిధంగా ఆయన మీద అనేక ఆరోపణలు చేస్తున్నాం ఈరోజు. ఆయన నక్సలైట్ పక్షపాతి, భావజాలం గలవాడు. మరి భావజాలము ఉన్న వ్యక్తితోని ఢిల్లీలో ఉన్న అద్వానీ గారు ఇప్పటిదాకా యాద్గిరాని చెప్పిండు. అద్వానీ గారితో జీపులో ఎక్కి కూర్చుని పెట్టుకొని తిరిగిన సంగతి మర్చినావా? ధర్నా చేసిన సంగతి మర్చినావా? అది తెలియజేయాలనేసి కోరుతాను.